హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చందు ద్వారా వల్లి నిజస్వరూపం తెలుసుకొని చందుకు మళ్ళీ పెళ్లి చేసి వల్లి భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని వల్లి చేసిన మోసం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, వల్లిని ఎంతగానో నమ్మాను, కానీ వల్లి మాత్రం నన్ను నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు తన మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది అని చందు అనుకుంటూ ఉండగా ఇంతలోనే వల్లి చందు దగ్గరికి వస్తుంది. ఇక వల్లిని చూసిన చందు కోపంతో, ఏయ్ ఎందుకు ఇక్కడికి వచ్చావు? చూడు, నీ మొహం నాకు చూపించొద్దన్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పాను, కానీ మా నాన్నకి నిజం తెలియకుండా నిన్ను పూర్తిగా నమ్మేశాడు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి అనుకున్నాడు, కానీ నీ గురించి ఏ రోజైతే మా నాన్నకి నిజం తెలుస్తుందో ఆ రోజు మా నాన్న నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసే రోజు తొందరలోనే వస్తుంది అని చందు అనగానే అప్పుడు వల్లి, బా నేను చెప్పేది వినుబా, ఇదంతా నీ కోసమే, నీ మీద ఉన్న ప్రేమ కోసమే, నిన్ను వదిలి ఉండలేను బా, ప్లీజ్ నన్ను నమ్ము అని వల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన చందు, చూడు, నువ్వు మా నాన్న దృష్టిలో ఈ ఇంటి కోడలివి, కానీ నా దృష్టిలో ఎప్పుడూ నువ్వు మోసగత్తెగానే ఉండిపోతావు. చూడు, ఇక నుండి నన్ను తాకాలన్నా నాతో మాట్లాడాలని ప్రయత్నం చేసిన ఈ నిజాన్ని మా నాన్నతో చెప్తాను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన వల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక చందు ఒంటరిగా నిలబడడం చూసిన రామరాజు, ఇదేంటి చందు ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఒంటరిగా నిలబడి దేని గురించి ఆలోచిస్తున్నాడు? పాపం ఈరోజు శ్రీవల్లి తన కడుపులో బిడ్డ చనిపోయిందని తను ప్రాణం తీసుకోవాలని అనుకుంది. పాపం వల్లి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నాడు. వద్దులే, ఇప్పుడు వాణ్ణి మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఇక రామరాజు వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. ఇక ఇలా 2 రోజులు గడుస్తుంది. ఇక ఒక రోజు రాత్రి రామరాజు బాగా దాహం వేయడంతో కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కూడా చందు బయట నిలబడడం చూసిన రామరాజు, ఇదేంటి వీడు రోజు ఇదే మాదిరిగా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నాడు, ఇంత రాత్రి అవుతున్నా పడుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఇక రామరాజు వెంటనే చందు దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఎందుకంతలా బాధపడుతున్నావు? చూడు, వల్లి కడుపులో బిడ్డ చనిపోయిందన్న బాధ ఎవరికైనా ఉంటుంది, కానీ అదే తలుచుకుంటూ బాధపడకూడదు కదా. అవన్నీ మర్చిపో. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే పాపం వల్లి రూమ్లో ఒక్కతే ఒంటరిగా కూర్చొని తను ఎంత బాధపడుతుందో, వెళ్ళరా, వెళ్ళి వల్లిని ఓదార్చు అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న చందు చాలా బాధపడుతూ తన మనసులో, ఏంటి నాన్న వల్లిని ఇంతలా నమ్మావు? నువ్వు కోడలిగా కాకుండా కన్న కూతుర్లా చూసుకున్న వల్లినే నిన్ను మోసం చేసింది. నువ్వు దేవత అనుకుంటున్న నీ కోడలు ఒక రాక్షసిగా మారిపోయింది అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. ఇది చూసిన రామరాజు, ఒరేయ్ వెళ్ళరా అని చెప్పగానే ఇక చందు అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రామరాజు మాత్రం వీడికిలా జరిగిందని అదే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. లేదు, ఏదో విధంగా వీడిని మైండ్ డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక ప్రేమ, ధీరజ్, నర్మద, వేదవతి అందరూ కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు. ఇక వేదవతితో, అమ్మ నేను వల్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం మీతో చెప్తాను, కానీ మీరందరూ దానికి ఓకే చెప్పాలి అని చందు అనగానే అప్పుడు వేదవతి, ఏంటా నిర్ణయం చెప్పు అనగానే అప్పుడు చందు, చూడమ్మా నేను మరో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఒరే చందు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనగానే అప్పుడు చందు, అవునమ్మా, ఆ వల్లి ఎంతలా మోసం చేసిందో
చూసావు కదా, అందుకే ఆ వల్లికి భాగ్యంకి బుద్ధి రావాలి అంటే నేనిలా చెయ్యాల్సిందే అని చెప్పేసరికి అప్పుడు వేదవతి, ఒరే, ఆ భాగ్యం మాటలు విని వల్లి అలా చేసిందే కానీ తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోదురా. తనొక పిచ్చి పిల్ల. చూడు, తన జీవితాన్ని అన్యాయం చెయ్యొద్దు. నువ్వు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వేదవతి అంటుంది. అప్పుడు చందు, చూడమ్మా, వాళ్ళిద్దరికీ బుద్ధి రావాలి అంటే నేను ఇలా చెయ్యాల్సిందే అని చెప్పగానే అప్పుడు వేదవతి, ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు అనగానే అప్పుడు చందు మాత్రం, అవునమ్మా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది నిజంగా కాదు, నటన. నేను భాగ్యంకి వల్లికి బుద్ధి చెప్పాలంటే మరో అమ్మాయి మెడలో తాళి కట్టినట్టు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినట్టు ఆ నాటకం ఆడితే అది చూసి వల్లి తట్టుకోలేదు. ఇక నుండి ఎలాంటి తప్పు చెయ్యనని వాళ్ళమ్మ మాటలు విననని చెప్తుంది. వల్లికి బుద్ధి రావాలి అంటే మనమందరం కలిసి ఈ ప్లాన్ వేయాలి అని చందు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, సరేరా, నీ ఇష్టం అని చెప్పి అంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక చందు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు వల్లి, ఏంటి బా, ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలి అనేసరికి అప్పుడు చందు, చూడు, అవన్నీ నీకు అనవసరం. నీకు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి చందు అనగానే అప్పుడు వల్లి, ఏంటి బా, ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అనగానే అప్పుడు చందు, చూడు, నువ్వు చేసిన మోసం కంటే నేను పెట్టిన బాధ ఎక్కువేమీ కాదు అని చందు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన వల్లి, చి, ఇదంతా మా అమ్మ వల్లే. మా అమ్మ మాటలు విని నా జీవితాన్ని నేను నా చేతులారా నాశనం చేసుకున్నాను. ఈ విషయం మావయ్యకి తెలిసిందంటే నన్ను ఎప్పటికీ క్షమించాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే చందు తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తాడు. ఇక చందు నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బావగారు అనగానే అప్పుడు చందు, చూడండి, నేను మా ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి వస్తున్నాను. మీరందరూ కలిసి రెడీగా ఉండండి. ఆ వల్లికి బుద్ధి రావాలి అంటే ఇదే సరైన మార్గం అని చందు అంటాడు. అప్పుడు నర్మద, సరే బావగారు, కానీ ఇంతలో మామయ్య గారు ఇంటికి వస్తే ఎలా అనగానే అప్పుడు చందు ఆలోచిస్తూ, చూడు నర్మద, వల్లిని తీసుకొని గుడికి రండి. నేను కూడా నా ఫ్రెండుని తీసుకొని అదే గుడికి వస్తాను. అక్కడ నన్ను నా ఫ్రెండుని చూసిన వల్లి మాత్రం షాక్ అయిపోవాలి అని చందు అంటాడు. అప్పుడు నర్మద, సరే బావగారు, ఈ విషయం అత్తయ్యతో చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే నర్మద వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, వల్లిని తీసుకొని బావగారు గుడికి రమ్మని చెప్పారు, మనమందరం వెళ్దాం పదండి అనగానే ఇక వేదవతి వల్లి వల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వల్లి, ఏంటత్తయ్య అనగానే అప్పుడు నా వేదవతి, చూడు వల్లి, ఈరోజు అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి అని చెప్పగానే ఇక వల్లి, నర్మద, ప్రేమ, ధీరజ్ అందరూ కూడా గుడికి వెళ్తారు. అక్కడ పూజ జరిపించుకొని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే చందు తన ఫ్రెండ్ను తీసుకొని అదే గుడికి వస్తాడు. ఇక అది చూసిన నర్మద వెంటనే వేదవతితో, అత్తయ్య, ఒక్కసారి అటు చూడండి, బావ పక్కన ఎవరు ఆ అమ్మాయి అని అనగానే అప్పుడు వేదవతి, ఎవరే, చందు పక్కన ఎవరుంటాడు అనగానే అప్పుడు నర్మద, అవునత్తయ్య, బావ పక్కన ఎవరో ఉన్నారు, ఒక్కసారి చూడండి అని చెప్పగానే ఇక వల్లి, వేదవతి అందరూ కూడా అటువైపు చూస్తారు. ఇక చందు తన ఫ్రెండ్తో క్లోజ్గా మాట్లాడడం, తనతో సంతోషంగా సరదాగా ఉండడం చూసిన వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి బా ఇలా చేస్తున్నాడేంటి, ఎప్పుడు లేంది ఒక అమ్మాయిని తీసుకొని గుడికి రావడమేంటి, నేను నమ్మలేకపోతున్నాను అని వల్లి అనుకుంటూ ఉండగా ఇక నర్మద, ఏంటత్తయ్య, బావ ఎప్పుడూ లేంది ఒక అమ్మాయిని తీసుకొని గుడికి రావడమేంటి అనగానే అప్పుడు ప్రేమ, ఏంటక్క, తను తన ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్తో కలిసి గుడికి వచ్చాడు, దాంట్లో
తప్పేముంది అనగానే అప్పుడు నర్మద మాత్రం అదేంటి ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా ఎలా ఉంటాడు, ఒకవేళ వల్లి అక్క చేసిన మోసం గురించి తెలుసుకొని బావ ఒకవేళ ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటున్నాడేమో అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కోపంగా వల్లి చందు దగ్గరికి వెళ్ళి ఏంటి బా, ఎవరు ఈ అమ్మాయి, ఎందుకు ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉంటున్నావు అని శ్రీవల్లి అడగగానే అప్పుడు చందు చూడు, నీకిదంతా చెప్పనవసరం లేదు, తను నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి గుడికి వచ్చాం, అందులో తప్పేముంది అని చందు అనగానే అప్పుడు వల్లి అదేంటి బా, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, మరి నన్ను ఎందుకు తీసుకురాలేదు అనగానే అప్పుడు చందు చూడు, నువ్వు చేసిన మోసం సరిపోలేదా, నీతో ఇంకా సంతోషంగా ఎలా ఉండమంటావు, ఎప్పుడు ఏ క్షణాన ఏం చేస్తావో కూడా అర్థం కావడం లేదు, మనసులతో ప్రేమలతో ఆడుకునే నీతో ఎలా సంతోషంగా ఉండమంటావు అని చందు అనగానే అప్పుడు వల్లి ఏంటి బా, ఎందుకిలా బాధ పెడుతున్నావు, చూడు తను ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు ఆవిడతో తిరగడం నాకు నచ్చడం లేదు, ముందు ఆవిడని ఇక్కడి నుంచి పంపించేయి బా అని అంటూ ఉంటే అప్పుడు చందు చూడు, ముందిక్కడి నుంచి నువ్వు వెళ్ళు, తను కాదు, పద అని చెప్పి ఇక చందు తన ఫ్రెండ్ని తీసుకొని గుడిలోకి వెళ్తాడు. ఇక అది చూసిన వేదవతి ఏయ్ ఏం చూస్తున్నావు, నువ్వు చేసిన మోసం సరిపోలేదా, వాడు నీకు తగిన బుద్ధే చెప్తున్నాడు, పద ఇప్పుడు నువ్వు చందు గురించి మీ మావయ్యతో చెప్పావంటే వాడు కూడా నీ మోసం గురించి మొత్తం ఆయన ముందు బయట పెడతాడు, చూడు నువ్వు చేసిన మోసానికి వాడు తగిన శాస్త్రే చేస్తున్నాడు, వెళ్దాం పదండి అని చెప్పి ఇక వేదవతి అందరినీ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక వల్లి మాత్రం చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. బా, నా చేయి జారిపోతున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు, నేనంటేనే అసహించుకుంటున్నాడు, బాని ఎలా క్షమాపణ అడగాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. వల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు అనగానే అప్పుడు వల్లి అమ్మ బా ఏం చేస్తున్నాడో తెలుసా అనగానే అప్పుడు భాగ్యం ఏంటే ఏం చేస్తున్నాడు అనగానే ఇక వల్లి చూడమ్మా, ఆయన తన ఫ్రెండ్ని తీసుకొని గుడికి వచ్చాడు, బా నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, ఆవిడని ఇక్కడి నుంచి పంపించమని చెప్తే లేదు నువ్వు వెళ్ళవలసిందే, కానీ తను ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఇంకొకసారి నా ఫ్రెండ్ విషయంలో కలగజేసుకున్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఆవిడతో సంతోషంగా సరదాగా గడుపుతూ ఉన్నాడమ్మా అని వల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అమ్మడు ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను, ఎందుకంటే మీ అత్తయ్య ఇంట్లో కాళ్ళు పెడితే కాళ్ళు విరగ్గొడతానని చెప్పింది, ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది, ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చానంటే మనందరి నిజస్వరూపం మీ మావయ్య ముందు బయట పెడుతుంది, ఏదో ఒకటి నువ్వే చేసుకో అమ్మాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వల్లి మాత్రం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందు తన ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి వస్తాడు. అమ్మ నర్మద, ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక చందు తన ఫ్రెండ్ ఇద్దరు దండలు వేసుకొని రావడం చూసిన వేదవతి నర్మద షాక్ అయిపోయినట్టు నటిస్తూ ఉంటారు. ఇంతలోనే వల్లి బయటికి వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం చూసిన వల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బా, ఏం చేస్తున్నావు నువ్వు, ఎవరావిడ, ఎందుకు మీరిద్దరూ దండలు వేసుకున్నారు అనగానే అప్పుడు చందు ఏంటి వల్లి కనిపించడం లేదా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, చూడు తను నా ఫ్రెండు, నన్ను ఎంతగానో ప్రేమించింది, ఎప్పటి నుండో పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ నేనే పాపం తనని దూరం పెట్టాను, ఇప్పుడు నువ్వు చేసిన మోసానికి నువ్వంటేనే అసహ్యంగా ఉంది, అందుకే నా ఫ్రెండుని పెళ్లి చేసుకొని వచ్చాను అని చెప్పి చందు అనగానే ఇక వేదవతి అదేంట్రా అని అంటూ ఉంటే అప్పుడు చందు చూడమ్మా, నువ్వు దేని గురించైనా మాట్లాడు, కానీ నా పెళ్లి గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఇక చందు తన ఫ్రెండ్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక అది చూసిన నర్మద ఏంటి బా
వల్లి అక్క ఇప్పటికే బాధపడుతుంది, ఇక తనని బాధ పెట్టడం మంచిది కాదు అనగానే అప్పుడు చందు, చూడు నర్మదా, వల్లికి బుద్ధి రావాలి అంటే ఇలా చెయ్యాలని నీకు ముందు నుంచే చెప్పాను. అందుకే వల్లిని మార్చడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాను అని చెప్పి ఇక చందు అంటాడు. ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు. ఇక ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండడం చూసి రామరాజు వేదవతి, బుజ్జమ్మ అని పిలుస్తూ ఉండగా ఇక వేదవతి, ఏంటండి, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, ఎవరు బుజ్జమ్మ, ఈ అమ్మాయి మన ఇంట్లో ఉందేంటి అనేసరికి ఇక వేదవతి, అదేనండి పెద్దోడి ఫ్రెండ్ అట, తను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది, అందుకే మన ఇంట్లో 2 రోజులు ఉండడం కోసం వచ్చింది అని చెప్పగానే ఇక రామరాజు, సరేనమ్మా, నీ ఇష్టం అన్ని వచ్చినన్ని రోజులు ఈ ఇంట్లో ఉండొచ్చు అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు ఫ్రెండ్ సరేనండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక వల్లి మాత్రం, ఇదేంటి, నీ చందు పెళ్లి చేసుకున్నాడని మావయ్యతో చెప్పడం లేదు, మావయ్య కూడా ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం కోసం ఒప్పుకున్నాడు, ఇక నా చేయి జారిపోతున్నాడు, ఏం చెయ్యాలి అని వల్లి ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే వల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఏదైనా జరగని, కానీ ఈ విషయం వెంటనే నేను మావయ్యతో చెప్పేస్తాను అని చెప్పి వల్లి, మావయ్య మీతో కాస్త మాట్లాడాలి అనేసరికి అప్పుడు రామరాజు, ఏంటమ్మా, ఏ విషయం గురించి చెప్పు అనేసరికి ఇక వల్లి, మావయ్య, చందు బావ ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చింది తన ఫ్రెండ్గా కాదు, తన మెడలో తాలి కట్టి ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటికి తీసుకొచ్చాడు అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెద్దోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వుండగా ఆ అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకుంటాడు అని అనగానే అప్పుడు వల్లి, అవును మామయ్య, కావాలంటే చందుని పిలివి ఒక్కసారి అడగండి అనేసరికి ఇక రామరాజు, వరే చందు, బుజ్జమ్మ, అందరూ ఒకసారి ఇలా రండి అనగానే ఇక చందు, వేదవతి అక్కడికి వస్తారు. ఇక అది చూసిన చందు, ఏంటి నాన్న, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, వరే, వల్లి చెప్పింది నిజమా, తను నీ ఫ్రెండ్ కాదా, నువ్వు తన మెడలో తాళి కట్టావా, ఏంట్రా అసలు వల్లి ఇలా మాట్లాడుతుందేంటి అనగానే అప్పుడు చందు, ఏమో నాన్న, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు, నేను తన మెడలో తాళి కట్టడమేంటి అనేసరికి అప్పుడు రామరాజు, మరి ఏంట్రా వల్లి ఎందుకలా నీ మీద అలా చెప్తుంది అనేసరికి ఇక చందు మాత్రం, నాన్న, ఇది ఏదో అబద్ధం చెప్తుంది, కావాలని మీ ముందు నన్ను ఇరికించాలని అనుకుంటుంది అనేసరికి ఇక వల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, మామయ్య, నన్ను క్షమించండి మామయ్య, నేను చేసిన తప్పుల వల్లే ఇలా చేశాడు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అనేసరికి ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఏం తప్పు చేశావు అనగానే అప్పుడు వల్లి, అవును మామయ్య, నేను ప్రెగ్నెంట్ అని నాటకమాడాను, నా కడుపులో బిడ్డని చంపింది నర్మదే అని అందరూ నర్మదని అసహించుకునేలా చేశాను, కానీ నేను ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు, నా కడుపులో బిడ్డ లేదు అని చెప్పగానే రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నావమ్మా, బిడ్డ చనిపోయిందని ఆ బాధతో నువ్వు బావిలో తూకి చనిపోవాలనుకున్నావు కదా అనగానే అప్పుడు వేదవతి, చూడండి, అదంతా అబద్ధం, ఇది నిజం, ఆమె తల్లి కాదు, అసలు మనతో నాటకమాడింది భాగ్యం, శ్రీవల్లి వేసిన ప్లాన్, ఆ విషయం మొత్తం మీతో చెప్పాలనుకున్నాను, కానీ మీతో చెప్తే తను ఎక్కడ బయటికి గెంటేస్తావోనని తను మీ ముందు ఆ నిజాన్ని బయట పెట్టొద్దని బ్రతిమిలాడింది, అందుకే చందు తన నోటి ద్వారా ఆ నిజాన్ని నీ ముందు ఒప్పుకోవాలని ఇలా చేశాడు, అసలు చందు ఫ్రెండే తను పెళ్లి చేసుకోలేదు, వల్లికి భాగ్యంకి బుద్ధి చెప్పడం కోసమే చందు అలా చేశాడండి అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, చి, నీ వల్ల ఈ ఇంటికి ఒక ఆరసుడు వస్తున్నాడని ఎంతో సంతోషపడ్డాం, కానీ ఆ ఆశ ఎన్నో రోజులు నిలవలేదు, నువ్వు చేసిన ఇలాంటి కుళ్ళు కుతంత్రాల వల్లే ఇలా జరిగిందేమో అని చెప్పి ఇక రామరాజు, ఒరేయ్ చందు, నువ్వు ఆమె మెడలో తాళి కట్టకున్నా నీ ఫ్రెండుగా ఈ ఇంటికి తీసుకొచ్చావు, కానీ
ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజంగా తన మెడలో తాళి కట్టి వల్లి భాగ్యంకి బుద్ధి చెప్పరా అని రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా చందు ద్వారా వల్లి నిజస్వరూపం తెలుసుకొని చందుకు మళ్ళీ పెళ్లి చేసిన రామరాజు. షాక్లో వల్లి భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.